హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ టూ వీలర్ డీలర్ సెల్స్ ఏ స్కూటర్ ఫర్ ₹46,000 అండ్ మేక్స్ సమ్ లాస్. ఇఫ్ హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹58,000 హిజ్ ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ డబుల్ హిజ్ లాస్. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యాపారి ఒక స్కూటర్ను ₹46,000 అమ్ముతాడు మరియు కొంత నష్టాన్ని పొందుతాడు. అతను స్కూటర్ను ₹58,000 అమ్మినట్లయితే అతని లాభం అతని నష్టానికి 2 రెట్లుగా ఉంటుంది. స్కూటర్ యొక్క ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే స్కూటర్ని ఎంతకు అమ్ముతున్నాడు అంటే ఇక్కడ ఇనీషియల్గా ₹46,000 అయితే అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? ₹46,000 అయితే అమ్ముతున్నాడు. ఈ విధంగా అమ్మటం వల్ల వాడికి ఏమొచ్చింది? మేక్స్ సమ్ లాస్. అలా వీడికి కొంత లాస్ వచ్చిందనమాట. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹58,000. అలాగే రెండోసారి ఎలా అమ్ముతున్నాడు అంటే దాన్ని ఎలా అమ్ముతున్నాడు అంటే ₹58,000 అయితే అమ్ముతున్నాడు. ₹58,000 అమ్ముతున్నాడు. అలా అమ్మినప్పుడు ఏమవుతుందంటే చూడండి, హిజ్ ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ డబుల్ హిజ్ లాస్. అంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కదా, ఇలా అమ్మినప్పుడు ప్రాఫిట్ వస్తుంది కదా. ఈ ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే ఇక్కడ వచ్చిన లాస్కి డబుల్ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ వచ్చిన లాస్కి డబుల్ ఉందన్నమాట ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అనేది. అవునా, సపోజ్ ఇక్కడ లాస్ అనేది 1 పార్ట్ అనుకుంటే అప్పుడు ప్రాఫిట్ ఏమవుతుంది? దీనికంటే డబుల్ కదా, అంటే ఇది 2 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏమవుతుందంటే లాస్ అంటే ఏమవుతుంది? లాస్ విల్ బి కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అవునా, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏంటి? లాస్ వచ్చినప్పుడు 46,000 అనమాట. ఇది 46,000 అవుతుంది. అలాగే ప్రాఫిట్ అంటే ఏమవుతుందో చెప్పండి. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 58,000 అవుతుందా? 58,000 అవుతుంది. మైనస్ కాస్ట్ ప్రైస్ సేమ్ అనమాట. ఓకేనా, ఎందుకంటే సేమ్ స్కూటర్ కదా. అవునా, అయితే ఇక్కడ ఏం చేద్దామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ లాస్ని ప్రాఫిట్ని యాడ్ చేస్తే పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ అవుతుంది? 3 పార్ట్స్ అవుతుందా? సో 3 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇక్కడ వాల్యూస్లో యాడ్ చేస్తే ఏమవుతుంది? సిపి మైనస్ సిపి క్యాన్సిల్ అయిపోతుంది. 58,000 మైనస్ 46,000 అంటే యాడ్ చేస్తే మొత్తాన్ని ఏమవుతుందంటే 12,000 అవుతుంది. చూడండి, 12,000 అవుతుంది. అవునా, అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద స్కూటర్. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ కావాలంటే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి కొనుక్కుందాం మనం. అర్థమైందా? సో ఇక్కడ లాస్ అనేది ఎన్ని పార్ట్స్? 1 పార్ట్. అవునా, సో 1 పార్ట్ వాల్యూ కనుక్కో, దాని నుంచి కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఇక్కడ 3 పార్ట్స్ 12,000 అయితే 1 పార్ట్ ఏమవుతుంది? డైరెక్ట్గా 4,000 అవుతుంది అనమాట. 1 పార్ట్ ఎంత అవుతుంది? 4,000 అవుతుంది. మరి 1 పార్ట్ అనేది 4,000 అంటే లాస్ ఏమవుతుంది? 4,000 అవుతుంది. అవునా, మరి లాస్ 4,000 అయినప్పుడు ఇక్కడ నుంచి సిపి ఏమవుతుంది? 4,000 ప్లస్ 46,000 అంటే 50,000 అవుతుంది అనమాట. ఓకేనా, సో అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 50,000 అవుతుంది. అర్థమైందా? లేదా ఇక్కడ నుంచి అయినా కనుక్కోవచ్చు. ఇక్కడ నుంచి కనుక్కోవాలంటే ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ అంటే ఏమవుతుంది? ఇక్కడ 1 పార్ట్ 4,000 అయినప్పుడు 2 పార్ట్స్ ఏమవుతుంది? 8,000 అవుతుంది. 8,000 కదా, ఇది 8,000 అనుకోండి. అప్పుడు దీని నుంచి కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? అది ఇటు పట్టుకురండి, ఇది అటు పట్టుకెళ్ళండి. 58,000 మైనస్ 8,000 అవుతుంది. అలా చూసుకున్నా సరే కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే దట్ విల్ ఆల్వేస్ బీ 50,000. ఓకేనా, చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే బై సెల్లింగ్ అన్ ఐటమ్ మదన్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ హీ వుడ్ సెల్ ఇట్ ఫర్ ₹375 దెన్ వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువును విక్రయించినందుకు మదన్ తన కొన్న వేలలో 1/4వ వంతు లాభాన్ని పొందాడు. ఆయన ₹375 అమ్మితే ఆయన కొన్న వెల ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక ఐటెంని అమ్మినప్పుడు మదన్కి ఏమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఆ ప్రాఫిట్ కూడా ఎలా ఉందంటే చూడండి, ప్రాఫిట్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైజ్. ప్రాఫిట్ ఎలా ఉంది? ప్రాఫిట్ ఎలా ఉందంటే 1/4 ఆఫ్ కాస్ట్ ప్రైజ్ అనమాట. ఓకేనా, సో ఈ కాస్ట్ ప్రైజ్ ఇటు వస్తే ఏమవుతుంది? ప్రాఫిట్కి కాస్ట్ ప్రైజ్కి రేషియో వస్తుంది. ఏమవుతుందంటే 1/4 అవుతుంది అనమాట. అంటే ప్రాఫిట్ అనేది 1 పార్ట్ ఉంటే కాస్ట్ ప్రైజ్ అనేది 4 పార్ట్స్ ఉంటుంది అనమాట. ఓకేనా, సో దీన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఇక్కడ ప్రాఫిట్ అంటే ప్లస్ తీసుకుంటాం కదా, ప్లస్ అనమాట. అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 4 + 1 5 పార్ట్స్ అవుతుంది అనమాట. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 5 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ హీ వుడ్ సెల్ ఇట్ ఫర్ ₹375 అయితే ఇక్కడ అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే ₹375కి అమ్ముతున్నాడు. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ₹375 అవుతుంది. అవునా,
మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అనేది 5 పార్ట్స్ ఉంది, మనీ రూపంలో ఎంత ఉంది, మరి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అవునా, మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. ఇది ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్ కదా. సో 4 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అవునా, ఇక్కడ అర్థమైందా, ప్రాఫిట్ కాబట్టి ఇక్కడ ప్లస్ తీసుకున్నాం కాబట్టి కాస్ట్ ప్రైస్ 4 పార్ట్స్, ప్రాఫిట్ 1 పార్ట్ కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 4 + 1 5 పార్ట్స్ అవుతుంది అనమాట. అర్థమైందా. సో అలా మనల్ని అడిగింది కాస్ట్ ప్రైస్ కాబట్టి 4 పార్ట్స్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. అలాగే 5 1 టైమ్ 5 ఇక్కడ 37లో ఎన్ని టైమ్స్ పోతుంది, 5 ఏళ్ళు 35, 2 మిగులుతుంది. ఇంకా పక్కన 5 ఉంది కాబట్టి 25 అవుతుంది, అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట. 4 × 75 అంటే 470 ఎంత, 4 7 280 కదా, 280 + 4 5 20, 280 + 20 అంటే 300 అవుతుంది అనమాట. అలా కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 300 రూపీస్ అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ సెల్లర్ సెల్స్ 12 చైర్స్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12% అండ్ 4 చైర్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 3%. ఇఫ్ హిజ్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ ₹1650, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ చైర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విక్రేత 12 కుర్చీలను 12% లాభంతో మరియు 4 కుర్చీలను 3% నష్టం మీద అమ్ముతాడు. అతని మొత్తం లాభం ₹1650 అయితే ప్రతి కుర్చీ యొక్క కొనుగోలు ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే 12 చైర్స్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 12% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు, 12% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అలాగే అండ్ 4 చైర్స్ అంటే ఇవి కూడా చైర్స్ అనమాట. ఇక్కడ ఏవైతే చైర్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా 4 చైర్స్ అనమాట. వీటిని కూడా ఎలా అమ్ముతున్నాడు అంటే ఎట్ ఏ లాస్ ఆఫ్ 3%. సో వీటిని ఎలా అమ్ముతున్నాడు అంటే 3% లాస్కి అయితే అమ్ముతున్నాడు. అయితే ఇలా అమ్మటం వల్ల ఏమవుతుందంటే చూడండి, హీజ్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ ₹1650, అంటే టోటల్గా ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ₹1650 అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ రేషియో కట్టండి, వీటికి రేషియో కడితే మనకి ఏ వెయిట్ రేషియో వస్తుంది, కాస్ట్ ప్రైజుల రేషియో వస్తుందని చెప్పి. అవునా, వీటికి రేషియో కడితే మనకి వెయిట్ రేషియో వస్తుందంటే కాస్ట్ ప్రైజులకి రేషియో వస్తుంది అనమాట. ఇక్కడ రేషియో ఏమవుతుంది 3:1 అవుతుంది. రేషియో ఏమవుతుంది 3:1. నా కన్వీనియన్స్ కోసం నేను ఏం చేస్తానంటే దీన్ని 300 పార్ట్స్ అనుకుంటున్నా, దీన్ని వచ్చేసి 100 పార్ట్స్ అనుకుంటున్నా. అనుకోవచ్చు లేదా, రేషియో మళ్ళీ 3:1 వస్తుంది, నో ప్రాబ్లం. ఓకేనా. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 300 పార్ట్స్ ఉంది, దాని మీద ప్రాఫిట్ ఎంత వచ్చింది 12% ప్రాఫిట్ వచ్చింది. మరి ఈ 300లో 12% అంటే ఏమవుతుంది, 12% అంటే ఏమవుతుందంటే ఇక్కడ పర్సంటేజ్ 00 క్యాన్సిల్ చేసుకోవచ్చా. అవునా, సో క్యాన్సిల్ చేసుకుంటే 12 × 3 36 పార్ట్స్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 36 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది. అవునా, అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత, ఇక్కడ ఈ కేసులో 100 పార్ట్స్, దాని మీద ఎంత లాస్ వచ్చింది 3% వచ్చింది. అవునా, మరి ఇందులో 3% అంటే ఎన్ని పార్ట్స్, 3 పార్ట్స్ అయినా కదా డైరెక్ట్గా. అవునా కదా. సో 3 పార్ట్స్ ఏమొచ్చింది లాస్ కాబట్టి మైనస్ అనమాట. అలా ఓవరాల్గా చూసుకుంటే ఓవరాల్గా మనకి ఏమొస్తుందంటే 33 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ప్రాఫిట్ కాబట్టి +36, సో ఇక్కడేమో లాస్ కాబట్టి -3, రెండింటిని యాడ్ చేస్తే మనకి 33 పార్ట్స్ వస్తుంది అనమాట. ఆ 33 పార్ట్స్ అనేది ఏమవుతుందంటే ప్లస్ కాబట్టి ప్రాఫిట్ అవుతుంది అనమాట. ఇది 33 పార్ట్స్ అనేది ప్రాఫిట్. కానీ ఇక్కడ మనీ రూపంలో ప్రాఫిట్ ఎంత వచ్చింది, టోటల్ ప్రాఫిట్ ₹1650 అనమాట. ఓకేనా. అలా ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ చైర్ అంటే ప్రతి చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఎన్ని చైర్స్ ఉన్నాయి, 4 చైర్స్ ఉన్నాయి కదా, 4 చైర్స్ ఉన్నాయి. అవునా కదా. ఇక్కడేమో 12 చైర్స్, ఇక్కడేమో 4 చైర్స్. మరి 4 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, ఇక్కడ 100 పార్ట్స్. 4 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అంటే 100 పార్ట్స్. 4 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 100 పార్ట్స్ అయితే అప్పుడు ఒక చైర్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, ఒక చైర్ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 100/4 అంటే 25 పార్ట్స్ అవుతుంది అనమాట. ఎన్ని పార్ట్స్ అవుతుంది, 25 పార్ట్స్ అవుతుంది. ఆ ఒక చైర్ కాస్ట్ ప్రైస్ అనేది మనీ రూపంలో అడుగుతున్నాడు. ఇక్కడ పార్ట్స్ రూపంలో ఒక చైర్ కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 25 పార్ట్స్, అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ చూస్తే 12 చైర్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 300 పార్ట్స్. 12 చైర్ల యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 300 పార్ట్స్. అలాంటప్పుడు ఒక చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి, 300 బై టోటల్ 12 చైర్లు కదా, సో బై 12 చేసామనుకోండి. అలా చూసుకున్నా సరే మనకి
25 పార్ట్సే అవుతుంది ఒక చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది. ఓకేనా. సో ఒక చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇది, అది మనీ రూపంలో కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 11 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 11 ఇక్కడ 1 టైం పోతుందా, 5 మిగులుతుంది, 55 అంటే 5 టైమ్స్ పోతుంది. పక్కన సున్నా కాబట్టి 150 టైమ్స్ పోతుంది. 3 ఇక్కడ 1 టైము, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్, 350 టైమ్స్ పోతుందా, 525 ఎంత, 125 పక్కన సున్నా కదా. సో 1250 అనేది ఒక చైర్ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఓకేనా. ఒక చైర్ యొక్క కాస్ట్ ప్రైస్, దట్ ఈస్ ఆప్షన్ బి అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ యూజ్డ్ కార్ డీలర్ సెల్స్ ఏ కార్ ఫర్ రూపీస్ 7.6 lakhs and makes some loss. If he had sold it for rupees 9.2 lakhs, his profit would have been thrice his loss. What was the cost price of the car in rupees lakhs అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విక్రేత ఒక కారును 7.6 లక్షలకు అమ్ముతున్నాడు మరియు కొంత నష్టాన్ని పొందుతాడు. అతను దాన్ని 9.2 లక్షలకు అమ్మినట్లయితే అతని లాభం అతని నష్టానికి 3 రెట్లు ఉంటుంది. కారు యొక్క కొన్న వెల ఎంత, అది కూడా లక్షల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక డీలర్ ఉన్నాడు అనమాట. వీడేం చేస్తున్నాడంటే ఒక కార్ని ఎంతకు అమ్ముతున్నాడంటే సెల్స్ కార్ ఫర్ రూపీస్ 7.6 lakhs. సో 7.6 లక్షలకైతే అమ్ముతున్నాడు. అవునా. అలా అమ్మినప్పుడు ఏమవుతుందంటే చూడండి, అండ్ మేక్స్ సమ్ లాస్, ఇలా అమ్మినప్పుడు వాడికి కొంత లాస్ వస్తుంది అనమాట. ఓకే. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ హ్యాడ్ సోల్డ్ ఇట్ ఫర్ రూపీస్ 9.2 lakhs. సో రెండోసారి ఎలా అమ్ముతున్నాడు అంటే దీన్ని తీసుకెళ్ళి ఎలా అమ్ముతున్నాడు, 9.2 lakhsకి అయితే అమ్ముతున్నాడు. అలా అమ్మినప్పుడు ఏమొచ్చింది, హిజ్ ప్రాఫిట్ అంటున్నాడు కదా, అంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందనమాట. అయితే ఆ ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే చూడండి, హిజ్ ప్రాఫిట్ వుడ్ హ్యావ్ బీన్ థ్రైస్ హిజ్ లాస్. అంటే ప్రాఫిట్ అనేది ఎలా ఉందంటే లాస్ వచ్చింది కదా ఇక్కడ, సో దీనికి 3 టైమ్స్ ఉందన్నమాట. సపోజ్ ఇక్కడ లాస్ అనేది 1 part అనుకుంటే అప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అనేది ఏమవుతుంది, ఇక్కడ వచ్చిన లాస్ కంటే 3 టైమ్స్ కదా. సో అలా ఇది 3 parts అవుతుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ చెప్పండి నాకు, లాస్ అంటే ఏమవుతుంది, లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత, 7.6 lakhs. అలాగే ప్రాఫిట్ అంటే ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 9.2 lakhs అవుతుందా, మైనస్ కాస్ట్ ప్రైస్. అవునా. అయితే ఇక్కడ చెప్పండి, ఇక్కడ లాస్ని ప్రాఫిట్ని యాడ్ చేస్తే ఎన్ని పార్ట్స్ అవుతాయి అంటే 4 parts అవుతాయి. చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే లాస్ని ప్రాఫిట్ని యాడ్ చేస్తే 4 parts అవుతుంది. ఇక్కడ మనీ రూపంలో యాడ్ చేస్తే ఎంత అవుతుంది, సిపి మైనస్ సిపి క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ -7.6, ఇక్కడ వచ్చేసి 9.2 అనమాట. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, 1.6 lakh అవుతుందా, 1.6 lakh అవుతుంది. అవునా కదా. సో అలా 4 parts ఈక్వల్ టు 1.6 lakh. అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద కార్, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ నుంచి కనుక్కోవచ్చు లేదా ఇక్కడ నుంచి కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ మనం సింపుల్గా ఇక్కడ నుంచి కనుక్కుందాం. ఇక్కడ కావాలంటే మనకేం కావాలి, లాస్ కావాలన్నమాట. ఇక్కడ లాస్ ఎన్ని పార్ట్స్, 1 part కదా. సో 1 part వాల్యూ కనుక్కుంటే లాస్ వస్తుంది, దాన్ని బట్టి కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ 1 part అంటే ఏమవుతుంది, 4 ఇక్కడ 1 time, 4 ఇక్కడ 0.4 times పోతుందా. అలా 1 part ఏమవుతుందంటే 0.4 lakh అనమాట. ఇది 0.4 lakh అయితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, 0.4 lakh ప్లస్ 7.6 lakhs అనమాట. అంటే టోటల్గా ఎంత అవుతుందంటే 8 lakhs అవుతుంది. అర్థమైందా. లేదంటే ఇక్కడ 3 parts వాల్యూ కనుక్కొని ఎక్కడి నుంచి చేసుకున్నా సరే మనకి కాస్ట్ ప్రైస్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడైతే సింపుల్గా ఉంటుంది 1 part కాబట్టి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే 2/3 part ఆఫ్ ఎన్ ఐటమ్ సోల్డ్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 6% అండ్ ద రిమైనింగ్ పార్ట్ వాజ్ సోల్డ్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 3%. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ రూపీస్ 540 దెన్ వాట్ వాజ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువులో 2/3 భాగం 6% లాభం మీద విక్రయించబడింది మరియు మిగిలిన భాగం 3% నష్టానికి విక్రయించబడింది. మొత్తం లాభం 540 రూపాయలు అయితే ఆ వస్తువు యొక్క మొత్తం ఖర్చు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఐటమ్ ఉంది, ఆ ఐటమ్ లో 2/3 part ని ఎలా అమ్ముతున్నారంటే 6% ప్రాఫిట్ తో అమ్ముతున్నారు అనమాట. ఓకేనా. ఒక ఐటమ్ లో 2/3 అంటే 2/3 part ని 6% ప్రాఫిట్ గా అయితే అమ్ముతున్నారు. ఇక్కడ 2/3 అంటున్నాడు కాబట్టి దీన్ని బట్టి మనం ఏమని అజ్యూమ్ చేసుకోవచ్చు అంటే డినామినేటర్ లో ఉన్నది టోటల్ ఐటమ్ లేదా టోటల్ క్వాంటిటీ అనుకోవచ్చు. డినామినేటర్ లో ఉన్నది టోటల్ క్వాంటిటీ అనుకోవచ్చు. అంటే 3 parts అనేది టోటల్ క్వాంటిటీ అవుతుంది. అందులో 2/3 part. ఓకేనా. అందులో 2/3 part అంటే ఏమవుతుంది, ఇక్కడ 2 parts అవుతుంది అనమాట. ఓకేనా. ఇది టోటల్ క్వాంటిటీ. అందులో 2/3 అంటే ఏమవుతుంది, 2 parts అవుతుంది. దాన్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 6% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. ఓకేనా. సో ఈ 2 partsని 6% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అర్థమైందా. టోటల్ క్వాంటిటీ ఏమో 3 parts, అందులో 2/3 అంటే
టూ పార్ట్స్ అవుతుంది అనమాట. అలా దీన్ని 6% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. అలాగే ఏమంటున్నాడు, అండ్ ద రిమైనింగ్ పార్ట్ వాజ్ సోల్డ్ అట్ 3% లాస్. రిమైనింగ్ అంటే 1 పార్టే కదా మిగిలేది. సో దీన్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 3% లాస్కి అయితే అమ్ముతున్నాడు. దీన్ని 3% లాస్కి అయితే అమ్ముతున్నాడు. అలా కనుక అమ్మితే టోటల్ ప్రాఫిట్ అనేది 540 రూపీస్ వస్తుంది అనమాట. ఓకేనా. అయితే మనల్ని ఫైనల్గా అడిగింది ఏంటంటే వాట్ వాజ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఐటెం. ఈ ఐటెం యొక్క టోటల్ కాస్ట్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ వీటికి రేషియో కడితే వెయిట్ రేషియో వస్తుందని చెప్పాను, కాస్ట్ ప్రైస్ రేషియో వస్తుంది అనేసి చెప్పా, అవునా. సో ఇక్కడ దీన్ని కన్వీనియన్స్ కోసం 200 దీన్ని 100 అనుకుంటున్నా. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది కాస్ట్ ప్రైస్ 200 పార్ట్స్, దాని మీద ప్రాఫిట్ ఎంత వస్తుంది 6% వస్తుంది. అంటే దీంట్లో 6% ప్రాఫిట్ వస్తుంది అనమాట. మరి ఇక్కడ 200 పార్ట్స్లో 6% అంటే ఏమవుతుంది, ఏం చేయమన్నాను సింపుల్గా పర్సంటేజ్ 00 క్యాన్సిల్ చేయమన్నా, 6 2s 12 అనమాట. అంటే 12 పార్ట్స్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇక్కడ చూస్తే ఈ 100 పార్ట్స్లో 3% లాస్ వస్తుంది. మరి ఇందులో 3% అంటే ఎన్ని పార్ట్స్, డైరెక్ట్గా 3 పార్ట్స్ అనమాట. ఎంత లాస్ వస్తుంది కాబట్టి మైనస్. ఓవరాల్గా చూస్తే ఓవరాల్గా మనకి 12 - 3 9 పార్ట్స్ వస్తుంది అనమాట. ఓకేనా, 9 పార్ట్స్ వస్తుంది. ఇది పాజిటివ్ కాబట్టి ప్రాఫిట్ అనమాట. అలా 9 పార్ట్స్ ప్రాఫిట్ వస్తుంది. కానీ ఇక్కడ మనీ రూపంలో ప్రాఫిట్ ఎంత, టోటల్ ప్రాఫిట్ 540 రూపీస్. సో అలా 9 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 540 రూపీస్ అవుతుంది. మనల్ని అడుగుతుంది ఏంటంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఐటెం. మరి ఇక్కడ టోటల్ కాస్ట్ అంటే ఇక్కడ 200 పార్ట్స్, ఇక్కడ 100 పార్ట్స్, టోటల్ కాబట్టి 300 పార్ట్స్ అవుతుంది. అది కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. 9 ఇక్కడ 1 టైం, 9 ఇక్కడ 54లో 6 టైమ్స్ పోతుందా, పక్కన 0 60 టైమ్స్ పోతుంది. 3 6 18, ఈ యొక్క 3 0, అవునా. సో అలా 18,000 అనేది ఏమవుతుందంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఐటమ్ అవుతుంది. ఇక్కడ అర్థమైంది స్టార్టింగ్లో 2/3 అన్నప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ డినామినేటర్లో అది టోటల్ క్వాంటిటీ అనుకోవాలి. అందులో 2/3 అంటున్నాడు. అందులో 2/3 అంటే 2 పార్ట్స్ అనమాట. దాన్ని 6% ప్రాఫిట్, రిమైనింగ్ 1 పార్ట్ దాన్ని 3% లాస్, ఇలా అమ్ముతున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఇఫ్ ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ మిక్సర్ అట్ రూపీస్ 11,400 దెన్ హీ సఫర్స్ ఏ లాస్ ఆఫ్ 5%. అట్ వాట్ ప్రైస్ ఇన్ రూపీస్ షుడ్ హీ సెల్ ది మిక్సర్ టు గెయిన్ 10% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ఒక మిక్సర్ను 11,400 రూపాయలకి విక్రయించినప్పుడు అతడు 5% నష్టాన్ని పొందుతాడు. అతడు 10% లాభం పొందడానికి మిక్సర్ను ఎంత ధరకు విక్రయించాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే ఒక మిక్సర్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 11,400 రూపాయలకైతే అమ్ముతున్నాడు. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 11,400 రూపాయలు అనమాట. అయితే ఇలా అమ్మటం వల్ల ఏం జరిగిందంటే చూడండి, హీ సఫర్స్ ఏ లాస్ ఆఫ్ 5%. ఇలా అమ్మటం వల్ల వాడికి 5% లాస్ అయితే వచ్చిందనమాట. మరి ఇక్కడ 5% లాస్ వచ్చింది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అనేది 95% అవుతుంది. ఎందుకంటే 5% లాస్ వచ్చింది కదా, అలా సెల్లింగ్ ప్రైస్ అనేది 95% అవుతుంది. ఇదేమో పర్సంటేజ్లో, ఇదేమో మనీ రూపంలో, మరి రెండు ఈక్వల్ అవుతాయి కదా. సో ఈక్వల్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటాడంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద మిక్సర్ టు గెయిన్ 10%. అంటే 10% ప్రాఫిట్ రావాలంటే, 10% గెయిన్ రావాలంటే అప్పుడు ఆ మిక్సర్ని ఎంత మనీకి అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 10% ప్రాఫిట్ రావాలంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, 110% ఉండాలి. సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత ఉండాలి, 110% ఉండాలి. ఆ సెల్లింగ్ ప్రైస్ అనేది మనీ రూపంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా 110% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. సో పర్సంటేజ్ క్యాన్సిల్. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 19 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 100 ఉంటే 20 టైమ్స్ పోతుంది. ఒక 5 తక్కువ ఉంది కదా, సో 19 టైమ్స్ పోతుంది అనమాట. అలాగే ఇక్కడ 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 రోళ్ళు 10 మళ్ళీ 10 అంటే 22 టైమ్స్ పోతుంది అనమాట ఇక్కడ. ఓకేనా. అలాగే ఇక్కడ 19 పోతుంది చూడండి. ఇక్కడ 19 అనేది 114లో ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్ పోతుంది. పక్కన 00 కాబట్టి 00. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 00 వస్తుంది. సో 00 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ 00 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ సి అనమాట. మళ్ళీ ఇదంతా చేయకూడదు, చేసినా సరే మీకు 13200 వస్తుంది. ఓకేనా. సో అలా ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. అంటే 10% గెయిన్ రావాలంటే ఇంతకు అమ్మాలన్నమాట. అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇఫ్ ఎన్ ఐటమ్ ఈజ్ సోల్డ్ ఎట్ 13% లాస్ అండ్ 14% ప్రాఫిట్ దెన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బోత్ ద ప్రైజెస్ ఈజ్ ₹162 వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువును 13% నష్టానికి మరియు 14% లాభానికి విక్రయిస్తే రెండు ధరల మధ్య తేడా ₹162 ఉంటుంది. ఆ వస్తువు యొక్క ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఐటమ్ని ఫస్ట్ ఎలా అమ్ముతున్నాడు 13% లాస్కి అమ్ముతున్నాడు. అలాగే సెకండ్ టైం ఎలా అమ్ముతున్నాడు 14% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ఎంత ఇచ్చాడు మనకి ఈజ్ ₹162. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే ₹162 అయితే ఇచ్చాడు అనమాట. అది ఇచ్చేసి మనల్ని ఏమడుగుతున్నాడు వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటెమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. సో ఇలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏం చేయమన్నాను సేమ్ వచ్చాయా డిఫరెంట్ వచ్చాయా చూడమన్నా. మరి ఇక్కడ చూస్తే ఒక చోట లాస్ వచ్చింది, ఒక చోట వచ్చేసి ప్రాఫిట్ వచ్చింది. అంటే డిఫరెంట్ వచ్చాయి. డిఫరెంట్ వస్తే యాడ్ చేయమన్నా, సేమ్ వస్తే సబ్ట్రాక్ట్ చేయమన్నా, అవునా కదా. సో అలా ఇక్కడ డిఫరెంట్ కాబట్టి యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది 13% 14% యాడ్ చేస్తే 27% అవుతుంది. ఏమవుతుంది 27% అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుందని చెప్పాను మనీ రూపంలో ఏదైతే ఉంటుందో దానికి ఈక్వల్ అవుతుందని చెప్పా, అవునా. మరి ఇక్కడ మనీ రూపంలో ఎంత ఉంది ₹162 ఉందన్నమాట. అలా 27% ఈజ్ ఈక్వల్ టు ₹162 అనమాట. అయితే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మోర్ ఆర్ లెస్ ఇవ్వడు. ఎందుకంటే మనకు డిఫరెన్స్ అని ఇచ్చాడు కదా. సో మోర్ ఆర్ లెస్ అనే మాట వాడాడు అనమాట. అలా వాడినా వాడకపోయినా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సేమ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ సేమ్ ఉన్నాయా డిఫరెంట్ ఉన్నాయా అది చూసుకోవాలి. అలాగే డిఫరెంట్ ఉంటే యాడ్ చేయాలి, సేమ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. అది మనీ రూపంలో ఎంత ఉంటే దానికి ఈక్వల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. రెండు ప్యాటర్న్స్ ఒకే విధంగా ఉంటాయి అనమాట. మనల్ని అడిగింది ఏంటంటే కాస్ట్ ప్రైస్ కాబట్టి సింపుల్గా ఏం చేయాలి 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేసేయండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 27 1 టైం పోతుంది, 27 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే 600 అవుతుంది. లేదంటే ఇక్కడ 9 క్యాన్సిల్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ ఫర్దర్గా క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఇలా 6 టైమ్స్ పోతుంది అనమాట. సో 6 × 100 అంటే ₹600. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే అను సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹480 ఎట్ సమ్ ప్రాఫిట్ హ్యాడ్ షీ సోల్డ్ ఇట్ ఫర్ ₹400 దెన్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ లాస్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ది ఇనిషియల్ ప్రాఫిట్ వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అను ఒక వస్తువును ₹480 కొంత లాభంతో విక్రయించింది. ఆమె దాన్ని ₹400 విక్రయించుంటే మొదటి లాభంలో 1/3వ వంతుకి సమానమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ అను ఒక ఆర్టికల్ని ఎంతగా అమ్మిందంటే ఇక్కడ ఒక ఆర్టికల్ని ఎంతగా అమ్ముతుందంటే 480కి అయితే అమ్ముతుంది ఫస్ట్ సారి. అది కూడా ఎలాగంటే ఎట్ సమ్ ప్రాఫిట్ అంటే ఇక్కడ ప్రాఫిట్తో అమ్ముతుంది అనమాట, ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు హ్యాడ్ షీ సోల్డ్ ఇట్ ఫర్ ₹400 అంటే ఇలా అమ్ముతుంది కదా. ఇలా కాకుండా ఆమె కనుక 400కి అమ్మితే అప్పుడు ఏమయ్యేది దెన్ దేర్ వుడ్ హ్యావ్ బీన్ ఏ లాస్ ఈక్వల్ టు 1/3 ఆఫ్ ది ప్రాఫిట్. అంటే ఇలా అమ్మితే లాస్ వచ్చేది అనమాట. అది కూడా ఎలా ఉండేదంటే ఈ ప్రాఫిట్లో 1/3 ఉండేది అనమాట ఇక్కడ లాస్ అనేది. అలా ఇక్కడ వచ్చిన లాస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్లో 1/3 అనమాట. ఇది కండిషన్. ఇలా ఉంటాయి అనమాట లాస్ ప్రాఫిట్. సో ఇక్కడ రేషియో కడితే ఏమవుతుంది అంటే ప్రాఫిట్కి లాస్కి లేదా లాస్కి ప్రాఫిట్కి కట్టండి. లాస్కి ప్రాఫిట్కి కడితే ఏమవుతుంది ఆ ప్రాఫిట్ ఇటు వస్తే లాస్ బై ప్రాఫిట్ దట్ ఈస్ ఈక్వల్ టు 1/3 అవుతుందా. అంటే లాస్ అనేది 1 పార్ట్ ఉంటే ప్రాఫిట్ అనేది 3 పార్ట్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. లాస్ అనేది ఇక్కడ 1 పార్ట్, అలాగే ప్రాఫిట్ అనేది 3 పార్ట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ చెప్పండి నాకు ప్రాఫిట్ అంటే ఏమవుతుంది. ప్రాఫిట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత 480 మైనస్ కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు అనమాట, వదిలేసేయండి. అలాగే లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. అంటే ఇక్కడ 400 కదా సెల్లింగ్ ప్రైస్. సో ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ ప్రాఫిట్ని లాస్ని యాడ్ చేస్తే పార్ట్స్ రూపంలో ఎంత అవుతుంది 4 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది, అవునా. అలాగే మనీ రూపంలో ఇక్కడ చేస్తే ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది సిపి మైనస్ సిపి క్యాన్సిల్ అవుతుంది. 480 మైనస్ 400 అంటే 80 అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ పార్ట్స్ రూపంలో యాడ్ చేస్తే 4 పార్ట్స్, ఇక్కడ మనీ రూపంలో యాడ్ చేస్తే ₹80 రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుంది ఏంటంటే వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ఇక్కడ లాస్ కనుక్కొని ఇది కనుక్కోవచ్చు, లేదా ప్రాఫిట్ కనుక్కొని ఇది కనుక్కోవచ్చు అనమాట. ఏదైనా చేసుకోవచ్చు. లాస్ కనుక్కుందాం ఫస్ట్. ఓకేనా. సో లాస్ అంటే 1 పార్ట్ ఏమవుతుంది ఇక్కడ నుంచి 4 1 టైమ్ 4 ఇక్కడ 20 టైమ్స్. అలా లాస్ ఏమవుతుందంటే
20 అవుతుంది అనమాట. ఓకేనా, మరి లాస్ట్ 20 అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 20 + 400 అంటే 420 అవుతుంది అనమాట. లేదంటే మీరు ఇక్కడ ప్రాఫిట్ కనుక్కోవచ్చు. ప్రాఫిట్ కనుక్కున్నా సరే మీకు ఆన్సర్ అయితే వస్తుంది అనమాట. ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ 3 పార్ట్స్ కదా, సో 1 పార్ట్ 20 అయితే 3 పార్ట్స్ ఏమవుతుంది 60 అవుతుంది. అలా చూసుకున్నా సరే కాస్ట్ ప్రైస్ ఇటు పట్టుకురా ఇది అటు పట్టుకెళ్ళు. సో 480లోంచి 60 తీసేస్తే 420 అవుతుంది అనమాట. ఎలా చూసుకున్నా సరే మనకి కాస్ట్ ప్రైస్ అనేది 420 అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ పర్సన్ బైస్ 2 వాచెస్ ఫర్ ₹480, హీ సెల్స్ వన్ ఆఫ్ దెమ్ అట్ 15% లాస్ అండ్ ద అదర్ అట్ 19% ప్రాఫిట్. ఆఫ్టర్ దట్ హీ కమ్స్ టు నో దట్ హీ హ్యాస్ సోల్డ్ బోత్ ద వాచెస్ అట్ సేమ్ ప్రైస్, ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ద వాచెస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 2 వాచ్లను ₹480 కొనుగోలు చేశాడు. అతను ఒకటి 15% నష్టంతో మరియు మరొకటి 19% లాభంతో అమ్ముతాడు. తరువాత అతను ఈ 2 వాచ్లను ఒకే ధరకు అమ్మాడని తెలుసుకుంటాడు. 2 వాచ్ల ధరను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే 2 వాచెస్ని కలిపి మొత్తాన్ని ఎంత పెట్టి కొంటున్నాడు అంటే ₹480 పెట్టయితే కొంటున్నాడు. ఫస్ట్ వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏ, సెకండ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి బి అనుకుందాం. ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత అంటే ₹480 అనమాట. ఓకేనా, అలా ఫస్ట్ వాచ్ సెకండ్ వాచ్ ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ₹480. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హీ సెల్స్ వన్ ఆఫ్ దెమ్ ఎట్ 15% లాస్. సో ఈ రెండింటిలో దాన్ని 15% లాస్ అమ్ముతున్నాడు. సపోజ్ ఇది అనుకుందాం, దీన్ని 15% లాస్ అమ్ముతున్నాడు. మరి 15% లాస్ అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 85% అవుతుంది. ఏమవుతుంది 85% అవుతుంది. కానీ ఏమనాలి 85% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే ఏ అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ ఇది అవుతుంది. అలాగే అండ్ ద అదర్ ఎట్ 19% ప్రాఫిట్ అంటే ఇదే కదా అదర్ అంటే. సో దీన్ని వచ్చేసరికి 19% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 119% అవుతుంది. కానీ ఏమనాలి 119% ఆఫ్ బి అనమాట. ఓకేనా, అలా సెల్లింగ్ ప్రైస్ ఇది, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే he comes to know that he has sold both the watches at the same price. అంటే వాడు ఏం చేశాడంటే ఇక్కడ అమ్మేటప్పుడు ఈ రెండింటిని సేమ్ ప్రైస్కి అమ్మాడు అనమాట. అంటే ఈ రెండింటి యొక్క సెల్లింగ్ ప్రైస్లు సేమ్ అనమాట. ఓకేనా, సో ఆ రెండు కండిషన్ అదే అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ బోత్ ద వాచెస్ అంటే ఆ 2 వాచెస్ యొక్క కాస్ట్ ప్రైస్లు ఏమవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 17 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 17 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది అనమాట. అలా ఏకి బికి రేషియో కొడితే ఏమవుతుందంటే 7:5 అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 7 పార్ట్స్, సెకండ్ వాచ్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 5 పార్ట్స్ అనమాట. సో ఈ రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ రేషియో ఎలా ఉంది 7:5 ఉంది. ఓకేనా, 7:5 ఉంది. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఇవి కాస్ట్ ప్రైస్లు కదా, రేషియో కొడితే 7:5 కానీ 5:7 కానీ రావాలన్నమాట. ఇక్కడ ఎందుకంటే ఎలా అన్నానంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఏమి ఇలా ఫస్ట్ వాచ్ సెకండ్ వాచ్ అలా ఏమి ఇవ్వలేదు కదా, కాబట్టి మనం ఆర్డర్ ఫాలో అవ్వాల్సిన రూల్ లేదనమాట. 7:5 కానీ 5:7 కానీ ఎక్కడొస్తే అదే మన ఆప్షన్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూడండి, రేషియో కట్టండి, రేషియో కడితే ఇలా రావాలన్నమాట. సో 0 క్యాన్సిల్ అవుతుంది. 4 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, అలాగే 4 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. సో 7:5 వచ్చింది అంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ చూస్తే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అవ్వాలి 480 అవ్వాలి. మరి ఇక్కడ చూసిన టోటల్ కాస్ట్ ప్రైస్ 480 ఉంది. అలాగే రేషియో చూస్తే మనకి 7:5 ఉంది. కాబట్టి ఇంకొక ఆప్షన్ వెరిఫై చేయాల్సిన పని లేదు. ఈ 3 ఫెయిల్ అయిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. ఓకేనా, సో ఇదే మన ఆప్షన్ అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే రేషియో పడితే 7:5 వచ్చింది. అలాగే కొన్నిసార్లు రేషియో వచ్చినప్పటికీ టోటల్ కాస్ట్ అనేది 480 అవ్వదు. ఓకేనా, టోటల్ కాస్ట్ అనేది 480 అవ్వదు. బట్ ఈ కేసులో టోటల్ కాస్ట్ కూడా 480 అయింది, రేషియో కూడా వచ్చిందనమాట. అలా డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే అట్ ఏ విలేజ్ ట్రేడ్ ఫెయిర్ ఏ మ్యాన్ బైస్ ఏ హార్స్ అండ్ ఎ క్యామెల్ టుగెదర్ ఫర్ ₹51,250. హీ సోల్డ్ ద హార్స్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 25% అండ్ ద క్యామెల్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 20%. ఇఫ్ హీ సోల్డ్ బోత్ ద యానిమల్స్ ఎట్ ద సేమ్ ప్రైస్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది చీపర్ యానిమల్ వాజ్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక గ్రామ ఉత్సవంలో ఒక వ్యక్తి ఒక గుర్రం మరియు ఒక ఒంటెని కలిపి ₹51,250 కొనుగోలు చేశాడు. అతను గుర్రాన్ని 20% లాభంతో మరియు ఒంటెని 20% నష్టంతో విక్రయించాడు. అతను ఇరు జంతువులను ఒకే ధరకు విక్రయించినప్పుడు తక్కువ ధరకు కొన్న జంతువు యొక్క ధర రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు. వీడు ఒక హార్స్ని అలాగే ఒక క్యామెల్ని, ఒక గుర్రాన్ని ఒక
ఒంటిని మొత్తాన్ని కలిపి ఎంత కొన్నాడంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు 51,250 రూపీస్ అయితే ఇచ్చాడు అనమాట. హార్స్ అలాగే క్యామెల్ ఈ రెండింటిని కలిపి ఎంత కొన్నాడంటే 51,250 రూపాయలకి అయితే కొన్నాడు అనమాట. అలా ఈ రెండింటి యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే ఇంత అవుతుంది అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హీ సోల్డ్ ది హార్స్ ఎట్ 25% ప్రాఫిట్. సో దీన్ని వచ్చేసరికి హార్స్ని 25% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి 25% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 125% అవుతుంది. ఓకేనా, 125% ఆఫ్ ఏమవ్వాలి హెచ్ అవ్వాలన్నమాట. ఓకేనా, అలా అవుతుంది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అండ్ క్యామెల్ ఎట్ లాస్ ఆఫ్ 20%. దీన్ని వచ్చేసరికి 20% లాస్తో అమ్ముతున్నాడు. మరి 20% లాస్తో అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 80% అవుతుంది. అంటే 80% ఆఫ్ ఏమవ్వాలి సి అవ్వాలన్నమాట. అలా రెండు సెల్లింగ్ ప్రైజులు ఇవి అవుతాయి అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హీ సోల్డ్ బోత్ ద యానిమల్స్ అట్ ద సేమ్ ప్రైస్. అంటే అమ్మేటప్పుడు రెండింటిని సేమ్ ప్రైస్కి అమ్ముతున్నాడు. అంటే సింపుల్గా సెల్లింగ్ ప్రైజెస్ ఆర్ సేమ్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 వచ్చేసి ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8లో 1 టైం పోతుంది, 30 అవుతుంది అంటే 6 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 5 ఇక్కడ 25 టైమ్స్ పోతుంది డైరెక్ట్గా. అలా హార్స్కి క్యామెల్కి రేషియో కడితే ఏమవుతుందంటే 16:25 అవుతుంది. అవునా కదా, మనల్ని అడుగుతుంది ఏంటంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద చీపర్ యానిమల్. అంటే ఈ రెండింటిలో చీపర్ యానిమల్ ఒకటి ఉంటుంది కదా తక్కువకి వచ్చింది, సో దాని కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, మరి ఇక్కడ ఈ రెండింటిలో తక్కువ కాస్ట్ ప్రైస్ ఉన్నది ఏంటి హార్స్ కదా, సో అలా అది చీపర్ యానిమల్ అవుతుంది. దాని కాస్ట్ ప్రైస్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా, అలా కాకుండా ఎక్స్పెన్సివ్ అడిగితే ఎక్స్పెన్సివ్ అంటే ఇది క్యామెల్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీని కాస్ట్ ప్రైస్ ఎక్కువ కదా, సో అలా ఎక్స్పెన్సివ్ అంటే క్యామెల్ అవుతుంది, చీపర్ అంటేనేమో హార్స్ అవుతుంది అనమాట. మనం కనుక్కోవాల్సింది హార్స్ యొక్క కాస్ట్ ప్రైస్. అవునా, అయితే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ హార్స్ని క్యామెల్ని కలిపితే ఇక్కడ పార్ట్స్ రూపంలో హార్స్ని క్యామెల్ని కలిపితే ఎన్ని పార్ట్స్ అవుతుంది 41 పార్ట్స్ అవుతుంది. అవునా కదా, 41 పార్ట్స్ అవుతుంది. మనీ రూపంలో ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుంది 51,250 రూపీస్ అవుతుంది. అవునా కదా, సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుందేమో హార్స్ అంటే చీపర్ యానిమల్ కదా, సో దీని వాల్యూ అడుగుతున్నాడు అంటే 16 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. క్రాస్ మల్టిప్లై చేసి డిజిటల్ సమ్ అప్లై చేద్దాం. ఓకేనా, సో చూస్తే ఏమవుతుందంటే 16 × 51250 డివైడెడ్ బై 41 అనమాట. డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఇక్కడ డినామినేటర్లో ఏమవుతుంది 4 + 1 5 అవుతుంది. 5 కాబట్టి ఏం చేయాలి ఇంటూ 2 చేయాలన్నమాట. ఇక్కడ కూడా ఇంటూ 2 చేయండి. ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 1 అయిపోతుంది కదా, వదిలేసే అక్కడ. సో ఇది ఇక్కడ చూస్తే ఏమవుతుంది ఇది 7 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 7 అవుతుంది. అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుంది అంటే మనకి వాల్యూ అనేది 5 5 10 అను ఇది ఒక 3 అవుతుంది 13 అవుతుంది. 13 అంటే 4 అవుతుంది అనమాట. 13 అంటే 4 అవుతుంది. పక్కనే 2 ఉంది. అవునా, పక్కనే 2 ఉంది. అలా 2 4s 8 8 7s 8 7s ఎంత 56 అంటే 5 + 6 11 అవుతుంది. మళ్ళీ 11 అంటే 1 + 1 2 అవుతుంది. అలా డిజిటల్ సమ్ ఏమవుతుంది అంటే 2 అవుతుంది అనమాట. సో డిజిటల్ సమ్ 2 ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ డిజిటల్ సమ్ 2 ఎక్కడ అవుతుంది అంటే చూడండి 6 + 6 12 అవుతుందా, 12 అంటే 1 + 2 3 అవుతుంది, రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే ఇక్కడ మళ్ళీ ఇది 12 అవుతుంది. అవునా, 12 అంటే 1 + 2 3 రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే 7 అవుతుంది, రాంగ్ ఆప్షన్. ఇక్కడ 20,000 అనేది ఆన్సర్ అవుతుంది, ఎందుకంటే డిజిటల్ సమ్ 2 కదా, సో అలా 20,000 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ షాప్ కీపర్ మార్క్డ్ ది ప్రైస్ ఆఫ్ ఎ న్యూ ఐటమ్ యాజ్ ₹1,280 ఇఫ్ హీ గెట్స్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 20% ఈవెన్ ఆఫ్టర్ గివింగ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 10%, దెన్ ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఐటమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ తెలుగులో ఏమంటాడంటే చూడండి, ఒక దుకాణదారుడు కొత్త వస్తువు ధరను 1,280 రూపాయలుగా ముద్రించాడు. అతను 10% తగ్గింపును ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం పొందుతాడు. అయితే ఆ వస్తువు యొక్క కొన్న వేలను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకేమి ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 1,280 ఇచ్చాడు. అలాగే ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 20% ఇచ్చాడు. అలాగే మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు 10%. మనల్ని అడుగుతుంది ఏమో కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో ప్రాఫిట్ పర్సంటేజ్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఈ రెండు ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు అని చెప్పా. ఎలా అని చెప్పాను,
కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని చెప్పాను, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఒకవేళ లాస్ ఇస్తే ఏం చేస్తాం, 100 మైనస్ లాస్ పర్సంటేజ్ అనమాట. ఓకేనా, ప్రాఫిట్ కాబట్టి ప్లస్, లాస్ కాబట్టి మైనస్ చేస్తాం అనమాట. ఓకేనా, సో ఇది రిలేషన్ అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం నడుతుంది కాస్ట్ ప్రైస్, మనకు తెలియదు, వదిలేస్తే మార్కెట్ ప్రైస్ ఎంత 1280. అవునా, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత 10%, అంటే 10 తీసుకోవాలి. 100 మైనస్ 10 అంటే 90 అవుతుంది. అలాగే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత 20% కదా, సో 100 ప్లస్ 20 అంటే ఏమవుతుంది 120 అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు, చూడండి 0 0 క్యాన్సిల్, 3 ఇక్కడ 3 టైమ్స్, 3 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 12లో 3 టైమ్స్, 8లో 2 టైమ్స్, పక్కన సున్నా కాబట్టి 320 టైమ్స్. క్రాస్ మల్టిప్లై చేస్తే సిపి ఏమవుతుంది, అంటే 3 ఇంటూ 320 అంటే ఏమవుతుందంటే 960 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా, అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 960 రూపీస్. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ హ్యాస్ అనౌన్స్డ్ 40% రిబేట్ ఆన్ ది ప్రైస్ ఆఫ్ టీవీ సెట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ ఇఫ్ ఎ పర్చేజర్ నీడ్స్ టు హ్యావ్ ఏ రిబేట్ ఆఫ్ రూపీస్ 26,400 then how many TV sets each costing rupees 6,000 should he purchase అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ రిబేట్ అంటే ఏం లేదనమాట, ఇది వచ్చేసి డిస్కౌంట్ అనమాట. ఓకేనా, అలాగే తెలుగులో ఏమంటున్నాడు అంటే చూడండి, ఒక దుకాణదారుడు టీవీ సెట్లపై 40% తగ్గింపును సేల్ సమయంలో ప్రకటించాడు. ఒక కొనుగోలుదారుడు 26,400 రూపాయలు తగ్గింపును పొందాలనుకుంటే 6,000 రూపాయలు కొన్న వెల ఉన్న టీవీ సెట్లు అతడు ఎన్ని కొనాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే టీవీ సెట్ల మీద వాటి యొక్క ప్రైజ్ ఉంటుంది కదా, టీవీ సెట్ల యొక్క ప్రైజ్ ఉంటుంది కదా, సో ఆ ప్రైజ్ మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు అనమాట. ప్రైజ్ మీద 40% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేజర్ అంటే కొనేవాడు అనమాట. ఈ కొనేవాడు కనుక టోటల్గా 26,400 రూపాయల డిస్కౌంట్ పొందాలంటే, కొనేవాడు టోటల్గా 26,400 రూపాయల డిస్కౌంట్ పొందాలంటే 6,000 రూపాయల ప్రైజ్ ఉన్న టీవీలని ఎన్ని కొనాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైందా, కొనేవాడు టోటల్గా 26,400 రూపాయల డిస్కౌంట్ పొందాలంటే 6,000 రూపాయలు ప్రైజ్ ఉన్న టీవీలని ఎన్ని కొనాలి, టీవీ సెట్లని ఎన్ని కొనాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ప్రతి టీవీ సెట్ మీద డిస్కౌంట్ ఎంత వస్తుంది, 40% డిస్కౌంట్ వస్తుంది. దేని మీద వస్తుంది, ఆ టీవీ సెట్ ప్రైస్ ఎంతో దాని మీద వస్తుంది అనమాట. మరి ఇక్కడ ఈచ్ టీవీ సెట్ యొక్క కాస్ట్ ఎంత 6,000 అనమాట. ఓకేనా, ఎంత 6,000. దీంట్లో 40% డిస్కౌంట్ వస్తుంది అనమాట. మరి ఇందులో 40% అంటే ఏమవుతుంది, ఇంటూ 40% చేయాలన్నమాట. ఓకేనా, సో పర్సంటేజ్ 00 క్యాన్సిల్ అయిపోతుంది. 6 4 24 00 ఉంది, అంటే 2,400 అనేది ఏమవుతుంది డిస్కౌంట్ అవుతుంది అనమాట. ఇది డిస్కౌంట్. ఇది దేని మీద వచ్చిన డిస్కౌంట్, ఒక టీవీ సెట్ మీద వచ్చిన డిస్కౌంట్ అనమాట. ఓకేనా, ఇక్కడ డిస్కౌంట్ ఎంత వస్తుంది 2,400 డిస్కౌంట్ వస్తుంది. అది కూడా దేని మీద అంటే ఒక టీవీ సెట్ మీద అయితే వస్తుంది అనమాట. అయితే మనల్ని అడుగుతుంది ఏంటంటే టోటల్గా డిస్కౌంట్ ఎంత రావాలి, 26,400 రూపాయలు రావాలి. అలా రావాలంటే ఎన్ని టీవీ సెట్లు కొనాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 00 క్యాన్సిల్ అవుతుంది. 24 ఇక్కడ 26లో 1 టైం పోతుంది, ఇంకా 2 మిగులుతుంది, 24 అవుతుంది, అంటే మళ్ళీ 1 టైం పోతుంది. అవునా, సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది అంటే 11 into 1 అంటే 11 టీవీ సెట్లు అనమాట. అలా 11 టీవీ సెట్లు కొంటే అప్పుడు టోటల్ డిస్కౌంట్ అనేది 26,400 రూపాయలు అవుతుంది అనమాట. అర్థమైందా, సో అలా 11 టీవీ సెట్లు అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ హోల్సేలర్ సోల్డ్ ఏ వాటర్ ప్యూరిఫైయర్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 40% ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై ₹125 దెన్ హోల్సేలర్ విల్ గెట్ ది ప్రాఫిట్ ఆఫ్ 10%. వాట్ వాజ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ప్యూరిఫైయర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక హోల్సేల్ వ్యాపారి 40% నష్టం మీద ఒక వాటర్ ప్యూరిఫైయర్ విక్రయించాడు. అమ్మకపు ధరను 125 రూపాయలు పెంచితే హోల్సేల్ వ్యాపారికి 10% లాభం వస్తుంది. వాటర్ ప్యూరిఫైయర్ యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఒక హోల్సేలర్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే వాటర్ ప్యూరిఫైయర్ని ఎలా అమ్ముతున్నాడు, ఎట్ ఏ లాస్ ఆఫ్ 40%. సో 40% లాస్కి అయితే అమ్ముతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ బై ₹125, అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది 125 రూపీస్ ఎక్కువ అయితే, అంటే 125 రూపీస్ ఇంక్రీజ్ అయితే అప్పుడు ఏమంటున్నాడు, హోల్సేలర్కి ఏమొస్తుంది, హోల్సేలర్ విల్ గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. వీడికి 10% ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇనీషియల్గా
40% లాస్కి అమ్ముతున్నాడు. అలా కాకుండా 125 రూపీస్ ఎక్కువ కమ్మితే, అంటే సెల్లింగ్ ప్రైస్ 125 రూపీస్ పెరుగుతుంది కదా, సో అలా 125 రూపీస్ మోర్కి అంటే ఎక్కువ కమ్మితే అప్పుడు ఏమొచ్చేది 10% ప్రాఫిట్ వచ్చేది. అలా అయితే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్యాటర్న్ చెప్పానా లేదా, ఇక్కడ 125 రూపీస్ మోర్ అంటున్నాడు, మనకి ఇక్కడ ఒక చోటేమో లాస్ ఇచ్చాడు, ఇంకో చోటేమో ప్రాఫిట్ ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ అంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 40-10 అంటే 50% అవుతుంది. అది మనీ రూపంలో ఏది ఉంటే దానికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ 125 రూపీస్ మోర్ కదా, ఇంక్రీజ్ కదా, సో ఆ మనీకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. మనల్ని అడుగుతుందేమో కాస్ట్ ప్రైస్, దట్ ఈజ్ 100%. సో 100% కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైంది, డబల్ అయింది. అంటే ఇది కూడా ఖచ్చితంగా ఏమవ్వాలి, డబల్ అవ్వాలి. సో 125కి డబల్ అంటే 250. అలా 250 అనేది ఏమవుతుందంటే కాస్ట్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే రఘు సోల్డ్ అన్ ఆర్టికల్ ఫర్ ₹180 ఆఫ్టర్ అలోయింగ్ ఏ 20% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. హ్యాడ్ షీ నాట్ అలౌడ్ ఎనీ డిస్కౌంట్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 20%. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రఘు కొన్న వెలపై 20% తగ్గింపు ఇవ్వడం ద్వారా ₹180 ఒక ఆర్టికల్ని విక్రయించాడు. అతను ఎలాంటి తగ్గింపుని ఇవ్వకపోతే అతనికి 20% లాభం వస్తుంది. ఆ ఆర్టికల్ కొనుగోలు ధర ఏమిటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రఘు అనేవాడు ఒక ఆర్టికల్ని ఎంత కమ్మాడు, 180 రూపీస్కి అయితే అమ్మాడు అనమాట. ఎంత కమ్మాడు, 180 రూపీస్కి అయితే అమ్మాడు. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 180 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా? అయితే ఇది కూడా ఎలాగంటే ఆఫ్టర్ అలోయింగ్ ఏ 20% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. ఇది కూడా ఎలాగంటే మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అనమాట ఇలాగ అమ్మింది. ఓకేనా? సపోజ్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ అనుకుందాం. ఓకేనా? ఇది 100 పార్ట్స్ అయితే దీని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి ఇందులో 20% అంటే 20 పార్ట్స్ అనమాట. 20 పార్ట్స్ డిస్కౌంట్ ఇచ్చాడు. సో మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేస్తే మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 80 పార్ట్స్ అవుతుంది. మనీ రూపంలోనేమో 180. సో ఈ రెండు ఈక్వల్ అవుతాయి. దీని నుంచి మార్కెట్ ప్రైస్ కనుక్కోవచ్చు కదా. సో మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది, దట్ విల్ బి 100%. అవునా? సో అది 100% అవుతుంది కదా. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ 9 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 1 టైము, 4 ఇక్కడ 2 టైమ్స్ పోతుందా, 4 2s 8 పోగా 1 మిగులుతుంది. సో 1లో 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 0.25 టైమ్స్ పోతుంది అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 225. అలా మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే 225 రూపీస్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సెకండ్ కేసులో చూడండి, హ్యాడ్ హీ నాట్ అలౌడ్ ఎనీ డిస్కౌంట్, అంటే ఇక్కడ డిస్కౌంట్ ఏమీ ఇవ్వట్లేదు. అంటే సింపుల్గా డిస్కౌంట్ అనేది 0% అనమాట. అలా ఇవ్వకపోతే ఏమయ్యేది, హీ వుడ్ హ్యావ్ గెయిన్ 20%. అలా ఇవ్వకపోతే వీడికి 20% ప్రాఫిట్ వచ్చేది అనమాట. ఓకేనా? గెయిన్ కదా, సో 20% ప్రాఫిట్ వచ్చేది. ఇలా జరిగితే మనల్ని ఏమడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్ ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏం కనుక్కోవచ్చు, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు. అది ఎలా వస్తుందని చెప్పాను, ఎలా వస్తుందంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. డిస్కౌంట్ పర్సంటేజ్ 0 కదా, సో 100 అయిపోతుంది. అలాగే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్, సో 100 ప్లస్ 20 120 అవుతుందా, సో 120 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మార్కెట్ ప్రైస్ని రీప్లేస్ చేయొచ్చు కదా. సో మార్కెట్ ప్రైస్ ఎంత మనకి 225 కదా, సో 225. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 0 క్యాన్సిల్, 2 ఇక్కడ 5 టైమ్స్, 2 ఇక్కడ 6 టైమ్స్, 6 ఇక్కడ 1 టైమ్, 6 ఇక్కడ 22లో 3 టైమ్స్ పోతుంది. 6 3 18 పోతే 4 మిగులుతుందా, 45 అవుతుంది. అంటే 6 7 సార్లు పోతుంది, 6 7 42, ఇంకా 3 మిగులుతుంది. పాయింట్ పెడితే 30 అవుతుంది, అంటే 5 టైమ్స్ పోతుంది అనమాట. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సిపి ఈజ్ ఈక్వల్ టు 5 × 37.5 అనమాట. సో ఇక్కడ చూస్తే 5 × 0.5 మల్టిప్లై అయినాయి అనుకోండి, ఈ రెండు మల్టిప్లై అయితే ఏమవుతుంది, ఖచ్చితంగా 0.5 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 5 5 ఎంత 25 అంటే పాయింట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 0.5 రావాలి. ఓకేనా? 5 5 మామూలుగా అయితే 25, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 2.5, అంటే ఖచ్చితంగా పాయింట్ తర్వాత 5 రావాలన్నమాట. ఓకేనా? సో పాయింట్ తర్వాత 5 ఎక్కడొస్తే అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ పాయింట్ తర్వాత 5 లేదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ ఉంది అంటే ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ లేదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ కూడా లేదు, రాంగ్ ఆప్షన్. అలా పాయింట్ తర్వాత 5 ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే 187.50. ఓకేనా? సో మల్టిప్లై చేసుకున్నా సరే అదే వస్తుంది, లేదంటే డిజిటల్ సమ్ అప్లై చేసుకున్నా అలా చేసుకున్నా సరే వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.